వీసాలకు సంబంధించి బిగ్ అప్డేట్. H1B వీసాపై బిగ్ అప్డేట్ ఇచ్చింది అమెరికా. 2025 2026కు సంబంధించి H1B వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలో ప్రారంభం కాబోతుంది. మార్చి 7వ తారీఖు నుంచి మార్చి 24వ తారీఖు వరకు వీసా క్యాంప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభిస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ విభాగం ఈ విషయాన్ని తెలియజేసింది. ప్రతి ఏటా భారతదేశం నుంచి 65,000 మందికి పైగా H1B వీసాపై అమెరికాకి వెళుతూ ఉన్నారు. ఈసారి H1B వీసా రిజిస్ట్రేషన్ ఫీజును కూడా భారీగా పెంచుతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే అమెరికాలో ఉన్న తమ దేశస్తులకు ఉద్యోగాల నుంచి తొలగించి వాళ్ళు ఎక్కువ శాలరీస్ అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ అవకాశాలు తొలగించి తక్కువ జీతాలకు పనిచేసే విదేశాల నుంచి వచ్చే వారిని రిక్రూట్ చేసుకుంటున్నారు. కాబట్టి H1B వీసా నిబంధనలను కఠినతరం చేయాలి, H1B వీసాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీజును పెంచాలి అంటూ డిమాండ్స్ వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈసారి భారీగా ఫీజును కూడా పెంచుతున్నట్టుగా తెలుస్తోంది. H1B వీసాలు దక్కించుకునే వారిలో భారతదేశానికి చెందిన వారు, చైనాయిలు ఎక్కువగా ఉంటారు. సో దీనిపై మరింత సమాచారం అందించడానికి విసు కలవల ప్రస్తుతం మనకి అందుబాటులో ఉన్నారు. ఆయన ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్. విసు గారు నమస్తే అండి. విసు గారు, H1B వీసాలు ఎక్కువగా భారతదేశం నుంచి H1B వీసాలపై అమెరికాకు వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ప్రతి ఏటా వేలాది మంది ఉంటారు. అయితే H1B వీసా ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి H1B వీసా సంబంధించి ఎక్కువ ప్రచారం జరుగుతుంది. H1B వీసా నిబంధనలను కఠినతరం చేయాలి లేదా వాటిని రద్దు చేయాలి, H1B వీసాలపై రిక్రూట్ చేసుకునే కంపెనీలకు ఎక్కువ రుసుమును విధించాలి, ఫీజును పెంచాలి, ఇలా మాటలు వినిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు రేపు మార్చి 7వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు వీసా రిజిస్ట్రేషన్ క్యాంప్ జరగబోతోంది. సో ఇది శుభసూచకంగానే చూడాలంటారా? అవును, ఇది చాలా శుభసూచకం. ఇది ఎవ్రీ ఇయర్ యాన్యువల్, దిస్ ఇస్ యాన్యువల్ రిజిస్ట్రేషన్ అంటారు. ప్రతి సంవత్సరము రెగ్యులర్ కోటా 65,000, మాస్టర్స్ కోటా 20,000, టోటల్ 85,000 లాటరీ కోసము ఎవ్రీ ఇయర్ మార్చ్ మంత్లో ద డేట్స్ వాళ్ళు డిఫైన్ చేస్తారు. 2025-2026 ఇయర్కి మార్చి 7th రోజు ఓపెన్ అప్ అవుతుంది. మార్చి 7th నుంచి 24th వరకు రిజిస్ట్రేషన్స్ అవుతాయి. 24th తర్వాత లాటరీ తీస్తారు. లాటరీలో పిక్ అయిన వాళ్ళందరికీ ఏప్రిల్ 1 నుంచి ఒక 90 డేస్, అంటే ఏప్రిల్ మంత్, మే మంత్, జూన్ మంత్ లోపల H1B ఫైల్ చేసుకునే అవకాశం ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఒకప్పుడు అది ఓన్లీ 5 డేస్ ఉండేది, ఇప్పుడు దాన్ని 90 డేస్ చేశారు. సో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఈ 85,000 H1B కోటాకి సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది. వచ్చిన వాళ్ళందరూ ఆ 90 డేస్ లోపల ఫైల్ చేసుకునే ఆస్కారం ఉంటుంది. సో దాంతో పాటుగా ఈ ఇయర్ అంటే ఏదైతే మాస్టర్స్ కోటా ఎక్స్క్లూజివ్గా 20,000 ఉన్నాయి కాబట్టి మన వాళ్ళు ఎక్కువగా మాస్టర్స్ కోటాలో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కాబట్టి 20,000 దగ్గర చాలా కాంపిటీషన్ ఉండబోతుంది ఈ సంవత్సరం ఎక్కువగా. ఎందుకంటే లాస్ట్ 3 ఏళ్లలో ఎక్కువ మంది మాస్టర్స్ కోటా యుఎస్కి రావడం, వాళ్ళందరికీ కూడా అక్యుములేటెడ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఆ కోటాలో ఫస్ట్ వస్తుంది. మాస్టర్స్ కోటా వాళ్ళు ఫస్ట్ 20,000 లాటరీలో ఉంటారు. అక్కడ పిక్ కాకపోతే మళ్ళీ వాళ్ళు ఎవరైతే మిగిలిపోయిన మాస్టర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా మళ్ళీ రెగ్యులర్ కోటా 65,000 వీసాల్లో H1B వీసాల్లో పూల్లో ఆ నెంబర్ పూల్లో వాళ్ళని డ్రాప్ చేస్తారు. సో అందులోకి వెళ్ళి మళ్ళీ లాటరీ తీసి అప్పుడు ఉన్న మాస్టర్స్ అండ్ రెగ్యులర్ కోటా అందరికి కలిపి ఒక 65,000 H1Bs ఇస్తారు. సో వాటికి ప్రాసెసింగ్, క్లయింట్ లొకేషన్, జాబులు బాగున్నామంటే H1B ఫైల్ చేసుకోవడానికి ఏమాత్రం ఇబ్బంది లేదు. బట్ ఎంప్లాయ్మెంట్ బాగా లేకపోతే, ప్రాపర్ రిజిస్ట్రేషన్లు చేయలేకపోతే అటువంటి దగ్గర కొంచెం ఇబ్బందికరమైన పరిణామం. బట్ అదర్వైజ్ తప్పకుండా అమెరికా వెల్కమ్ చెప్తుంది. మన వేజెస్లో చాలా బాగా చూసుకొని మన డేటా సెంటర్స్, వేజ్ డేటా సెంటర్ ఉంటుంది, దానిలో ఉన్న నెంబర్స్ని పట్టుకొని మనకు H1B ఫైలింగ్ ఉంటుంది. అంటే H1B ఇప్పుడే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతీయులను వెనక్కి పంపించేస్తున్నారు, H1Bని కఠినతరం చేస్తున్నారు, ఇలాంటి చర్చ అంతా వినిపిస్తుంది. అవసరం అమెరికా అంటూ కూడా మనకి పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతుంది. సో ఇలాంటి సందర్భంలో H1B వీసాపై అమెరికా వెళ్ళే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వీటిని దృష్టిలో పెట్టుకోవాలి? తప్పకుండా, అంటే H1B ప్రోగ్రామ్ అనేది కంటిన్యూస్ ప్రోగ్రామ్. H1B అనేది ఒక నాట్ స్పెసిఫిక్ టు ఇండియా. H1B ప్రోగ్రామ్ గ్లోబల్ ప్రోగ్రామ్. ప్రపంచ దేశాల నుంచి వేరియస్ సెక్టర్లు, అంటే నాట్ ఓన్లీ టెక్నాలజీ సెక్టర్, ఫార్మసీ సెక్టర్ అనుకోండి,
కన్స్ట్రక్షన్ సెక్టర్ అనుకోండి, సివిల్ సెక్టర్ అనుకోండి, మెకానికల్ సెక్టర్ అనుకోండి, డాక్టర్స్ అనుకోండి, యు నేమ్ ఇట్, ఎవ్రీ సెక్టర్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు, స్కిల్డ్ లేబర్ అందరికి కూడా వెళ్ళగలిగే ఏకైక వీసా ప్రోగ్రాము, వర్క్ ప్రోగ్రాము H1B. సో అందువల్ల ఎవ్రీ ఇయర్ ఈ H1B ప్రోగ్రాంలో ఇష్యూస్ ఏమైనా ఎంప్లాయ్మెంట్ దగ్గర ఉంటే ఉండొచ్చు, కానీ ప్రోగ్రాంలో ఏమి ఇష్యూస్ లేవు. అందరూ తప్పకుండా రండి. రూల్స్ ఏం కఠినతరం చేయలేదు, ఏదైతే రూల్స్ ఉన్నాయో వాటిని ఇంపోజ్ చేస్తున్నారు, అదొక్కటే. తప్పకుండా ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో అదే లొకేషన్లో జాబ్ చేయండి. ఆ జాబ్లో H1B I-129 పిటిషన్లో పెట్టిన జాబ్ కాకుండా వేరే లొకేషన్లో జాబ్ చేస్తే ఇబ్బంది. అదేవిధంగా మల్టిపుల్ లొకేషన్స్లో పనిచేయగలిగితే LCAలో లేబర్ కండిషన్ అప్లికేషన్స్లో ఆ సర్టిఫికేషన్లో LCAలో లేబర్ సర్టిఫికేషన్ దానిలో క్లియర్గా మెన్షన్ చేయండి. 2 లొకేషన్సా 3 లొకేషన్సా ఎన్ని లొకేషన్స్లో పనిచేస్తారో అప్ఫ్రంట్ చెప్పండి. సో దట్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. దాని వల్లనే వాళ్ళు డిసైడ్ చేస్తారు. అంటే H1B వీసాలు ఎక్కువ మంది ఎక్కడ తప్పు చేస్తున్నారండి? అక్కడే అదే ఏరియాలో తప్పు చేస్తున్నారు. మేజర్గా ఇన్హౌస్ ప్రాజెక్ట్ పెడతారు, ఇన్హౌస్ ప్రాజెక్టు లేకపోతే ఇన్హౌస్ ప్రాజెక్టు దాని మీద క్వశ్చన్స్ అడుగుతారు. సో అందువల్ల ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. H1B ఎక్కడైతే మనం వర్క్ చేయబోతున్నామో వాటి గురించే చెప్పాలి తప్ప లేని ప్రాజెక్టులు క్రియేట్ చేసి ఉన్నట్టు చెప్పకూడదు. ఎందుకంటే అందులో H1B ప్రోగ్రాంలో ఫ్రాడ్ ఫీ అని ఉంటుంది ఒకటి. ఆ ఫ్రాడ్ ఫీ మన దగ్గరే ఫీజు కలెక్ట్ చేస్తారు. సైట్ ఆడిట్గా ఆఫీసర్స్ వస్తారు, వాళ్ళ శాలరీస్ కూడా మన H1B అప్లికేషన్లలో తీసుకుంటారు. కాబట్టి సో తప్పకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 100% ఆడిట్ అవుతుంది అనుకొని మనం H1B ఫైల్ చేయాలి. H1B I-129 అప్లికేషన్ ఫామ్లో తప్పకుండా ఎక్కడైతే వర్క్ లొకేషన్ ఫీల్డ్లో మనం ఎక్కడైతే వర్క్ చేయబోతున్నామో అది తప్పకుండా అదే మెన్షన్ చేయాలి, మర్చిపోకుండా. అక్కడ చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా దాన్ని మార్చితే అంటే ఒకవేళ లొకేషన్ చేంజ్ అయితే తప్పకుండా అమెండ్మెంట్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఏది చేసినా తప్పకుండా USCISకి రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందులో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మనకి నాలెడ్జ్ లేకపోతే సర్టన్ మంచి లా ఫర్మ్ని అప్రోచ్ కండి. మనం ఇండివిజువల్గా కంపెనీ వాళ్ళు కూడా కొన్ని H1s ఫైల్ చేస్తారు. వాళ్ళకి ఎమినెన్సీ లేకపోతే ఎక్స్పీరియన్స్ ఉన్న లాయర్లను ఎంగేజ్ చేయండి. సో అందువల్ల చాలా మీకు ఇబ్బందులు లేకుండా ఉంటాయి. కంపెనీకి కూడా మంచి గ్రోత్ ఆపర్చునిటీ ఉంటుంది. ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత అలా మార్చుకోవడానికి అవకాశం ఉంటుందా? అమెండ్మెంట్ చేయాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళాక ఒకవేళ ఎంప్లాయ్మెంట్ లొకేషన్ చేంజ్ అవుతే తప్పకుండా దాన్ని అమెండ్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఎన్నిసార్లు వెళ్ళినా తప్పకుండా ఆ పిటిషన్ మనం అమెండ్ చేయాలి. అంటే లొకేషన్ చేంజ్ చేస్తే ఆ జిప్ కోడ్ ఏరియాలో కాకుండా వేరే సిటీలో ఉంటే, వేరే టౌన్లో పనిచేయాల్సి ఉంటే మనం తప్పకుండా H1B అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, అంటే చాలామంది అలా అమెండ్మెంట్ చేసే దగ్గర ఏదైనా నిర్లిప్తత నిర్లక్ష్యం వహిస్తున్నారా? అవును, అటువంటి చేసే క్రమంలో వాళ్ళ దగ్గర అంటే సైట్ ఆడిట్కి వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఆడిటింగ్ ఆఫీసరు I-129లో ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటా తీసుకొని వస్తారు. డేటాలో రైట్ ఇన్ఫర్మేషన్ లేదనుకోండి, లొకేషన్ చేంజ్ అయిందనుకోండి, ఆ లొకేషన్కి వెళ్తే ఎంప్లాయీ లేకపోతే దాన్ని ఇంటెంట్ టు డినై అంటే H1Bని మేము ఎందుకు డినై చేయొద్దు అని మళ్ళీ లెటర్ వస్తుంది అన్నట్టు. సో అంచేత అటువంటి ఇబ్బందులు పడకుండా తప్పకుండా మంచి గైడెన్స్ తీసుకొని H1B ఫైలింగ్ను ప్రాపర్గా చేయగలిగితే వాళ్ళకి ఇబ్బంది లేదు. లొకేషన్ చేంజ్ చేస్తే అమెండ్మెంట్ చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఓకే, ఇప్పుడు H1B వీసా ఫీజును కూడా భారీగా పెంచారు అని తెలుస్తోంది. అది ఏదైనా భారం పడే అవకాశం ఉంటుందా? దాని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? అంటే ఎవ్రీ ఇయర్ ఆ స్టాండర్డ్స్ మనకి ఎట్లయితే సాలరీలు పెంచుతారో, ఎట్లయితే స్టాండర్డ్స్ అకార్డింగ్ టు దట్ రీఎవాల్యుయేట్ చేసి మన లేబర్ లాస్ ప్రకారం పెంచుతారో, అదేవిధంగా USCIS కూడా ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఎవాల్యుయేట్ చేసి వాళ్ళ నీడ్స్ని బట్టి ఎప్పటికీ ఫీజులు పెంచుతూనే ఉంటారు. అంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్. అంటే ఇది ఇయర్ ఓవర్ ఇయర్ తప్పకుండా ఫీజులు పెంచుతారు. తర్వాత ప్రీమియం ఫీజులు కూడా పెంచుతారు. గవర్నమెంట్ క్లియర్గా ఏ ఫీజులు పెంచారు, ఎంత పెంచారని క్లియర్గా వాళ్ళ ఒక చార్ట్ రూపకంగా గవర్నమెంట్ వెబ్సైట్లో USCIS.gov పెడతారు. సో ఆడిట్ అనేది బైడెన్ ఉన్నప్పుడు కొంచెం చూసి చూడనట్టుగా ఉండేదా? లేదు, ఎప్పుడైనా ఒకసారి ఆడిట్ ఆఫీసర్ వచ్చాడంటే తప్పకుండా ప్రాపర్ ఆడిట్ చేస్తారు. అందులో సెకండ్ ఉండదు. ఎందుకంటే ఆ ఛాన్సే లేదు. ఆఫీసరే, అది బైడెన్ అడ్మినిస్ట్రేషనా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అని పక్కకు పెడితే, అది వెదర్ రిపబ్లికన్ అడ్మినిస్ట్రేషనా కానీ ఒకసారి ఆఫీసర్ ఆడిట్కి వస్తే ఆయన తప్పకుండా డ్యూ డిలిజెన్స్ చేస్తారు. అంటే వాళ్ళ హోంవర్క్ చేసుకునే వస్తారు. వాళ్ళు ఏం లేదు, ఓన్లీ వెరిఫికేషనే అనుకోండి. ఆడిట్లో ఇట్స్ ఎ వెరిఫికేషన్. మీరు I-129లో పెట్టిన అడ్రస్లో తప్ప పనిచేస్తున్నారు అనుకోండి, వెరిఫై చేసుకొని కొన్ని క్వశ్చన్స్ అడిగి వెళ్ళిపోతారు. లేదు అక్కడ లేరు అనుకోండి, చెప్పిన ప్రాజెక్టు చేస్తున్న ప్రాజెక్టు వేరియన్స్ ఉందనుకోండి, అప్పుడు H1 వాళ్ళు రివోక్ చేస్తారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ విషు గారు. ఆర్టీవీకి సమయాన్ని కేటాయించి
H1B వీసాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో H1B పై అమెరికా వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎక్కడ తప్పులు చేస్తున్నారు, ఏ తప్పులు చేయకుండా ఉండాలి అనే విషయాలపై అవగాహన కల్పించినందుకు H1B వీసాపై ఇది బిగ్ అప్డేట్. 2025-2026 వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలో ప్రారంభం కాబోతుంది. మార్చి 7వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు వీసా క్యాంప్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఈ విషయాన్ని యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ విభాగం ప్రకటించింది. ప్రతి ఏడాది భారతదేశం నుంచి 65,000 మంది పైగా, అంటే మొత్తం కోటాలో 85,000 మందికి పైగా అవకాశం లభిస్తోంది. 85,000 మంది వరకు వెళుతూ ఉన్నారు. ఈసారి H1B వీసా రిజిస్ట్రేషన్ ఫీజు కూడా భారీగా పెంచారు. H1B వీసాలు దక్కించుకునే వారిలో ఎక్కువ మంది భారతీయులు, చైనీయులే ఎక్కువగా ఉంటున్నారు. అయితే H1B అప్లై చేసుకునే వారు ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు అండ్ ఏ ఇన్ఫర్మేషన్ని కూడా దాచొద్దు అని చెప్తున్నారు. ఒకవేళ ఏదైనా ఉంటే దాన్ని రూల్స్ ప్రకారమే అమెండ్ చేయండి, ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళండి. H1B వీసా అప్లై చేసుకునే ముందు ఎక్స్పర్ట్స్ సలహాలు కూడా తీసుకోండి అని చెప్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.